సిపియుని కంప్యూటర్ బ్రెయిన్ అంటారు, కానీ బ్రెయిన్ లో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఏఎల్యు, సియు, రిజిస్టర్స్ అంటే ఏంటి? ఫస్ట్ సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్ లో మెయిన్ ప్రాసెసింగ్ వర్క్ చేసే పార్ట్ ఇదే. మన బాడీలో మనకు బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో కంప్యూటర్ లో సిపియు అలా పనిచేస్తుంది. సిపియు కాంపోనెంట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏఎల్యు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ లాజికల్ డెసిషన్స్ తీసుకోవడం. ఎగ్జాంపుల్ 2+3 క్యాలిక్యులేట్ చేయడం, గ్రేటర్ దాన్ చెక్, 5 > 3, ఏఎల్యుఏ చేస్తుంది ఇలాంటివన్నీ. ఇది ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ ని కూడా పర్ఫామ్ చేస్తుంది. సెకండ్ సియు, కంట్రోల్ యూనిట్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కంప్యూటర్ కి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫెచ్, డీకోడ్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనం ప్రింట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ప్రింటర్ కి ఆర్డర్ ఇవ్వడం సియు రెస్పాన్సిబిలిటీ. థర్డ్ రిజిస్టర్స్. ఇది చిన్నది అండ్ వెరీ ఫాస్ట్ మెమరీ లొకేషన్స్ ఇన్ సిపియు. ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు టెంపరరీ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవి ఏమేమి టైప్స్ లో ఉన్నాయంటే అక్యుములేటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ప్రోగ్రామ్ కౌంట్. సింపుల్ రియల్ లైఫ్ అనలాగీ. ఏఎల్యు అంటే క్యాలిక్యులేటర్, యు అంటే మేనేజర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, రిజిస్టర్స్ అంటే క్విక్ నోట్ ప్యాడ్స్ టు స్టోర్ వాల్యూస్ టెంపరీలీ. ఫైనల్ గా సమరీ ఏంటి? ఏఎల్యు అంటే మ్యాథ్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తాయి. సియు అంటే ప్రతి పార్ట్ ని కోఆర్డినేట్ అండ్ కంట్రోల్ చేస్తుంది. రిజిస్టర్స్ అంటే సూపర్ ఫాస్ట్ టెంపరీ మెమరీ. ఇవన్నీ కలిసి సిపియుని ఒక పవర్ఫుల్ ప్రాసెసింగ్ యూనిట్ లా చేస్తాయి. ఇది సిపియు కాంపోనెంట్స్ గురించి. వీడియోలో ఇన్పుట్ డివైసెస్ వర్సెస్ అవుట్పుట్ డివైసెస్ గురించి డిఫరెన్సెస్ తెలుసుకుందాం.